నా నేల శాశ్వత ఆత్మ. ఆ ఎడారి నేలపై చెందిన రక్తపు చుక్కలు కాలగర్భంలో కలిసిపోలేదు. దాపున కన్నీటి అద్దంలా యూఫ్రటిస్ నది పారుతుండగా, దాహంతో రాలిపోయిన వాడిన పెదాల శిశువుల అశ్రబిందుల జాడ చెరిగిపోలేదు. ఖడ్గాల మధ్య నిలిచిన సత్యం, రక్తంతో రాయబడ్డ ధర్మశాస్త్రం, నియంత పాలనను నిలువరించిన పోరు, న్యాయాన్ని జెండాగా ఊరేగించిన పేరు చరిత్ర పుటల నుంచి చిరిగిపోలేదు. ఇప్పుడు ఆ విషాదగాథల పాడుతూ వస్తున్న పీరీలు ఈ నిషీధ వీధుల్లో జ్ఞాపకాల దీపాలై వెలుగుతున్నవి, అచ్చం తెలంగాణ అమరవీరుల ప్రతిరూపాల్లా. ఇప్పటి ఈ డప్పుల మోత సంబరం కాదు, ఒక కన్నీటి నివాళి. ఆలముల ఊరేగింపు అలంకారం కాదు, ఒక ఆత్మగౌరవం. బడికి గుడికి మధ్య కచ్చేరు కాడ మొలిసిన ఆషుర్ఖాన అలంకరణ కాదు. కొలువుదీరిన పీరి కేవలం రంగు చీరల బొమ్మ కాదు, అది మూర్తీభవించిన నిలువెత్తు విషాదం, ఎడతెగని నేలతల్లి రోదన, తీరని శిశువు దాహం, ఒక యోధిని అచంచల ప్రతిజ్ఞ. అక్కకట్టిన దట్టీలు అమాయకపు కోరికల చిట్టాలు, అమ్మగుచ్చిన కొడుకలు మానవీయ ఆనవాళ్ళు, అలావాలో ఆడిపాడిన నా బాల్యపు గాయాలు గత స్మృతుల తీపి జ్ఞాపకాలు. చోటువిమయా కుట్టిన కొత్త చొక్కాతో పాటు చేతుల పెట్టిన మలీద ముద్దలు, ఆప్కారీ అమ్మ బంకుల్ల పోసిన చక్కెర పానకం, పీరీల పండుగ చెరగని ఆనవాళ్ళు, ఎరుక చెప్పిన తరగని సత్యాలు. ఆ సత్యాల సారమే జాతి జీవిత నిత్య పాఠ్యాంశాలు. రక్తానికి మతం లేదు, కన్నీటికి కులం లేదు, విషాదానికి సరిహద్దు లేదు. ఊరేగింపులో ఇవాళ వెంట నడిచేది మతం కాదు, మనిషిని కలిపే నా నేల శాశ్వత ఆత్మ. థ్యాంక్ యూ.